అఘోరీలని అఘోరాలని దొంగ బాబాలని దొంగ బాబాలు కాదు కానీ బాబాలని ఏవేవో అసలు మంత్రాలు అమ్మ వేసి కాదు నాన్న, సరే నువ్వు కంప్లీట్ చేయి. సో ఇలా చాలా వరకు వస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే పనులు చేస్తున్నారని అంటారా? జనాలు కూడా ఎందుకంత గొర్రెల్లా తయారవుతున్నారు? ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది తెలుసుకోలేకపోతున్నారు. శాస్త్ర జ్ఞానం లేకపోవడం ఇన్నిటికీ కారణం. ఒక్క భౌతికగీత అన్న చదివేరా? భౌతికగీతలో కిం తద్బ్రహ్మ కిమాధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా 8వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, స్వామి కర్మ అంటే ఏమిటి, బ్రహ్మ అనగా ఎవరు, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అడుగుతాడు. ఈ ప్రశ్నలు ఎవరు అడిగారు? అర్జునుడు. ఎవరి తరపున? మన తరపున. మనం చదవంగా. మరి అలాగా మైండ్ విమ్స్కెళ్ళి ఏది చెప్తే అది చేస్తే ఇలాగే ఉంటాయి. కాబట్టి అసలు బాబా అనే కాన్సెప్ట్ మన ధర్మంలో లేదు. బాబా మనకక్కర్లే, దొంగ బాబా మనకక్కర్లే. అఘోరి గురించి మీ ఒపీనియన్? అఘోరి శివుడిని అఘోరేభ్యో ఘోర ఘోరేభ్య మంత్రం ఉంటుంది. ఘోరము అంటే ఏమిటి? ఘోరం అంటే చెడ్డది. శివుడు అఘోరే అంటే ఘోరం కానివాడు. అదేనా? శివుడు మంగళకరుడు, శుభకరుడు. ఆయన్ని పూజించే వాళ్ళు అలా శుభకరంగా ఉండాలి. అందుకే మనం ఏదో చూసే ఇదంతా కాదు కదమ్మా. ఇప్పుడు ఎవరైనా అలాంటి వాళ్ళనే మనల్ని ఇంకా అనే అవకాశం ఇస్తున్నాం అనిపిస్తుంది. అంతే కదన్నా. ఇప్పుడు ఎవరైనా గంజాయి తాగుతూ నేను శివభక్తుని అన్నాడు అనుకో, మనం చక్కగా ఓ పాము విషం పిండిచ్చి ఇది తాగు అని చెప్పాలి. ఎందుకని శివుడు ఏం తాగాడు? విషం తాగాడు, హాలాహలం. కాబట్టి శివభక్తుడని ఇలా పిచ్చి వేషాలు గంజాయిలు అని చేశాడు అనుకో, ఇది తాగునానని కొంచెం పాము విషం ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో సంబాల్లో శివాలయం ఒకటి బయటపడింది, అలానే బావి మెట్లని ఇలా చాలా వరకు బయటపడుతూ ఉన్నాయి. ఇంతకు ముందు ఎందుకు పడలేదు, ఇప్పుడు ఎందుకు పడుతుంది? అసలు దీని వెనకాల ఎవరున్నారు? నువ్వు ఎక్కడైనా తవ్వునానా, ఇక్కడ కూడా తవ్వు, ఓ శివలింగం బయటపడుతుంది. ఎందుకంటే సనాతన భూమి, ఇది శివుడి భూమి, ఇది రాముడి భూమి, ఇది కృష్ణుడి భూమి, ఇది వేద భూమి, ఇది కర్మ భూమి, ఇది పుణ్యభూమి. అప్పుడు మన దేవాలయాలను ఆక్రమించారు, దాన్ని మసీదు కింద పైన గోపురం తీసి లోపల కాపురం పెట్టేశారు. పెట్టితే అయిపోద్దండి. ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. ఆక్రమించారు అంతే. ఆక్రమించింది వాళ్ళది ఎందుకు అవుద్ది? ఇప్పుడు ఆక్రమించినయే బయటపడుతున్నాయి అంతేగా.